కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో గ్రామ ఎలవేల్పు దేవతగా పూర్వం నుండి పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ గొంపమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గంధమ అమావాస్య మంగళవారం అమ్మవారిని తీసి మళ్లీ వచ్చే మంగళవారం వరకు అమ్మవారి జాగారం ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గరగల నృత్యాలు నిర్వహిస్తారు. ఈ జాతర మహోత్సవం రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుత టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గుర్రపు పందాలు, ట్రాక్టర్ రివర్స్ పోటీలు, కోలాటాలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, బాలు రైడర్స్ వారిచే సరికొత్త కార్యక్రమాలు, రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య మిరుమిట్లు గొలిపే మందుగుండు సామాగ్రి, సంక్రాంతి కన్నా ఎంతో ఘనంగా ఆడపడుచులను పుట్టింటికి రప్పించుకుని అమ్మవారికి పాన్పులు వేసి నైవేద్యాలు సమర్పించుకుంటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గెడ్డం కొండయ్య నాయుడు, వేగి గోపి, ఆడారి సత్యనారాయణ, రైతు సంఘం ప్రెసిడెంట్లు తంగేటి నాగ సత్యనారాయణ, ఆడారి పైడికొండ, టీడీపీ నాయకులు, రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం అండి, తుని నియోజకవర్గం. మా బొద్దవరం గ్రామంలో పూర్వం నుంచి కూడా శ్రీ గొంపమ్మ తల్లి గ్రామ దేవత జాతర మహోత్సవంలో మా చిన్నతనం నుంచి కూడా మా తాత ముత్తాతల కాంచి చాలా ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. అదే విధంగా వాళ్ళు నడిచే బాటలో మేము కూడా నడాలని మా యువత అంతా కలిసి గ్రామ పెద్దలు అలాగే మా గ్రామ ప్రజలందరం కూడా కలిసి ఈ సంవత్సరం కొత్తదనాన్ని తీసుకురావాలనుకుంటూ మనకి గొంపమ్మ తల్లి జాతరకి ముందు మంగళవారం తీస్తారు, గరగలను తీసి నెక్స్ట్ మంగళవారం అమ్మవారి జాతర జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అదే విధంగా పందాలు మనకి కొత్తగా గుర్రం పందాలు బొద్దవరం గ్రామంలో నిర్ణయించడం అయిందండి. అలాగే దాని మీదుగా బొద్దవరం ప్రజలు అలాగే యువకులు అలాగే ఆడపిల్లలు ఒక గొంపమ్మ తల్లి జాతర అనవసరికి ముఖ్యంగా ఆడవాళ్ళకి ముఖ్యం. అంటే ఆడవాళ్ళకి ఎందుకంటే గొంపమ్మ తల్లి అంటే గంగేటి వారి ఆడపిల్ల. ఆ ఆడపిల్ల సందర్భంగా మా ఊరి నుంచి ఇచ్చిన ఆడపిల్లలు ఏ ఊరు వెళ్ళినా అత్తరు ఇంటికి ఈ పండగ సందర్భంగా ఎక్కడ ఉన్నా ఎంత దూరాలున్నా తరలి రావడం జరుగుతుంది. అలాగే ఈ గొంపమ్మ తల్లి జాతరకి మంచి మాకు తోడు నీడై ఉండి ప్రతి ఆడపిల్లలు ప్రతి మహిళలు అలాగే పెద్దలు చిన్నలు కూడా మాకు సహకారం చేస్తారని కోరుకుంటూ సెలవిస్తున్నాను. గొంపమ్మ తల్లి అందరికీ నమస్కారం అండి. ముందుగా మన పెద్దలు నిర్ణయించిన రైతు సంఘం ప్రెసిడెంట్ గారు మన తంగేటి పాణి గారు, పెద్దలు ఆడారి సత్యనారాయణ గారు, మరియు రైతు సంఘం ప్రెసిడెంట్ ఆడారి పైడికొండ గారు, ఆడారి శేఖరు, మొత్తం ఇక్కడ ఆడారులు ఉన్నారు, ఒక తంగేటి వారు ఉన్నారు. ఈ పండగ మొత్తం తంగేటి వారి అమ్మాయిలది, తంగేటి వారి ఇంట్లో పుట్టిన అమ్మాయి దగ్గర నుండి జరిగిన పండగ కాబట్టి ఇది పూర్తిగా తంగేటి వాళ్ళ ఇంటి దగ్గర నుండి పసుపు కుంకుమతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. కార్యక్రమం మొదలైన తర్వాత అక్కడ నుండి జాతర మహోత్సవం కింద జరిగి ప్రతిరోజు రాత్రి గరగలు కోలాటం మధ్య ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. జరిగిన తర్వాత వారం రోజులు ఇదే కార్యక్రమం అలా జరిగి చివరి రోజు మంగళవారం అమావాస్య వెళ్ళిన రెండో రోజు ఏ రోజు మంగళవారం వస్తుంది ఆ రోజున ఈ పండగ భారీ ఎత్తున జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ పండగలోని వైజాగ్ వారిసే బాలీ రైడర్స్ ఒకటి, తర్వాత మంగళవారం మిద్ద అంటే సోమవారం నాడు మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ 8 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కూడా ఉంది. దీనికి బొద్దవరం ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రజలు అందరూ కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ అరుదుగా ఈ సరౌండింగ్ లో లేదు. దీని అందరూ ప్రజలు భక్తులు అందరూ ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని మా బొద్దవరం గ్రామ కమిటీని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల కనివిని ఎరగని రీతిలో బొద్దవరం గొంపతల్లి పండుగ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని కోరుకొని మంచిగా ఆశీర్వదిస్తారని మా కమిటీని సెలవు. బొద్దవరం గ్రామం కోటనందూరు మండలం కాకినాడ జిల్లా. మా బొద్దవరం గ్రామంలో పురాతన నుండి గ్రామ దేవతల గొంపమ్మ తల్లి వెలిసి ఉన్నది.
ఇక సుమారు 100 సంవత్సరాలు బట్టి అమ్మవారి పండుగ చాలా ఘనంగా చేస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని ఒక కాన్సెప్ట్ దిగాము. దీన్ని చాలా రంగరంగ వైభవంగా జరిపిస్తాము. 15 రోజులు గరగల సంబరం జరుగుతుందండి. పెద్ద పెద్ద జాగరం, చిన్న జాగరం. పెద్ద జాగరంతో ఒక వీధికి ఒక రోజు వెళ్తాయండి. రెండో రోజు చిన్న జాగరం ఇంకో వీధికి వెళ్తాయండి. ఈ 15 రోజుల సంబరం అయిన తర్వాత సోమవారం నాడు గిరి ప్రదర్శన కొండ చుట్టూ 8 కిలోమీటర్లు చాలా భారీ సంఖ్యలో గిరి ప్రదర్శన జరుగుతుందండి. అలాగే మంగళవారం పండుగనే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి గుర్రాల పందాలు చాలా ఘనంగా జరపడం జరుగుతుందండి. అలాగా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం కొత్తగా రైతు ప్రెసిడెంట్ గా చేస్తున్నాం. గొంపతల్లి పండుగ ఎంతో ఘనంగా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఈ పెద్దల ద్వారాగా నాయకుల ద్వారాగా సరదాగా ప్రోగ్రాలు పెట్టుకొని ఒక బొద్దవరం ఒక పేరులో తెచ్చి గ్రామంగా చేద్దామని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ వారం రోజులు సంబరం ఇది. మంగళవారం గరగలు చెప్తాం, మళ్ళీ మంగళవారం పండుగ చేస్తాం. ప్రతి ఊరు తిరిగి అంటే బద్దవరం గ్రామంలో ఇది తిరిగి గరగలు కాన్పులు ఎంచుకుంటూ సరదాగా సంబరం చేస్తాం. కాబట్టి ఈ పెద్దలందరినీ తప్పులు వచ్చినా ఒప్పులు వచ్చినా ఎక్కడైనా పొరపాటు జరిగినా క్షమించమని పెద్దల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.